సోయా రైతులకు ఎందుకింత గోస? పంటని కొంటారా లేదా అంటూ రైతులతో కలిసి రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనలు నెక్స్ట్ లెవెల్కు వెళ్లాయి. ఆదిలాబాద్లో రైతులు బంద్ చేపట్టారు. జోగు రామన్న అరెస్టుతో హై టెన్షన్ కొనసాగింది. ఇక అసెంబ్లీలోనూ సోయా అంశంపై చర్చ జరిగింది. ఇంతకీ విషయంలో సాకులు చెప్తోంది ఎవరు? సోయా కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదిలాబాద్లో రైతులు బంద్ చేపట్టారు. బీఆర్ఎస్తో పాటు పలు సంఘాలు రైతులకు మద్దతు తెలిపాయి. బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీకి తీయగా బంద్కు మద్దతుగా వ్యాపారులు షాపులు మూసేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. రంగు మారిందనే పేరుతో సోయా కొనుగోలు చేయకపోవడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ కొనే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. ఖచ్చితంగా ఆదిలాబాద్లో ఉన్న వ్యాపార వర్గాలందరూ అన్ని సంఘాలు కూడా రైతులకు అండగా నిలబడతాం. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనే వరకు రైతులతో ఉంటామని చెప్పి ఇలా వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా ఆదిలాబాద్ని బంద్ చేస్తున్నాయి. వారం రోజుల నుంచి రైతులు పడుతున్న ఆందోళనకు ఇలా ఆదిలాబాద్ పట్టణ వాసులందరూ మద్దతు తెలుపుతున్నందుకు వారికి రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతకుముందు మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ ఫైర్ అయ్యారు జోగు రామన్న. ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతుండొచ్చు, పబ్లిక్ ఎవరు? అందరం రైతులమే కదా. ఒకరికొకరు మేము ఆర్టీసీ కార్మికులకు సపోర్ట్ చేయలేదా? రేపు పోలీసు వాళ్ళ సమస్యలు ఉంటే సపోర్ట్ చేయమా? అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్రజలకు కూడా ఇబ్బంది పడ్డ రైతులే కదా. రైతులు అన్నం పెట్టకపోతే ఏ పోలీసు వాళ్ళు పనిచేస్తారు, ఏ కలెక్టర్ పనిచేస్తాడు, ఏ ఎస్పీ పనిచేస్తారు అని చెప్పి ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వాల యొక్క పిరికి పొంద చర్య అని చెప్పి ఇక అసెంబ్లీలోనూ సోయా రైతుల సమస్య ప్రస్తావనకు వచ్చింది. రైతుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతు బాధను మనం అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం 50% నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మరో స్కీమ్లో ఈ తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని రైతుల కొరకు కొంత ప్రభుత్వం ఒక 500 కోట్లు నష్టపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర ఉన్నటువంటి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి అదేవిధంగా భవిష్యత్తులో జొన్నల పంటను కూడా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలా. అయితే తడిసిన సోయాను కొనుగోలు చేసినా కేంద్రం వెనక్కి పంపుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల ఇబ్బందులపై సానుకూల నిర్ణయం తీసుకునేలా కేంద్రాన్ని బీజేపీ సభ్యులే ఒప్పించాలన్నారు. దయచేసి ఎమ్మెల్యేలు అందరూ, ముఖ్యంగా ఆదిలాబాద్కు సంబంధించి పాయల్ గారికి మీకు తెలుసు, నేను చేసే ఎప్పటి కూడా ఇంకా ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు కొన్నాము, ఇంకా ఒక 25,000 కొంటాం. కానీ డిస్కలర్ద మట్టికి కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కొనుగోలు చేసింది కూడా రిటర్న్ చేశారు. కాబట్టి అది మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.